అమెరికాకి ఇప్పటికే చైనా అంటే కోపంగా ఉంది. చైనా మనతో కూడా బాగానే ఉంటుంది కాబట్టి మన మీద కోపం, రష్యాతో బాగా ఉంది కాబట్టి రష్యా మీద కోపం. కానీ మనల్ని ఇబ్బంది కూడా పెడుతోంది కాబట్టి ఆ సందర్భంలో మన మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అయితే చైనా మీద ఇంత కోపానికి కారణం ఏంటంటే ఇప్పటికే రెండవ ఆర్థిక వ్యవస్థకు వచ్చేసింది. వాళ్ళది $40 ట్రిలియన్ అయితే వీళ్ళు $20 ట్రిలియన్ దాకా వచ్చేసారు. భారత్ 4-5 దగ్గరే ఉంది, 3వ స్థానంలోకి వస్తుంది కాబట్టి భారత్ మీద కూడా కడుపు అంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే డాలర్ని పక్కన పెట్టాలన్నటువంటి ఆలోచన చైనా చేస్తుంది. యువాన్స్లో నడిపించాలని, బ్రిక్స్ కరెన్సీ అని దాని మీదన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రంప్ ఇచ్చిన మాటలు, ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు ఇవన్నీ చూసాం. అది పక్కన పెడితే ఇప్పటికీ ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చింది. అమెరికాకి సంబంధించినటువంటి వస్తువుల కొనుగోలుకి సంబంధించినటువంటిది డాలర్ విధానం నుంచి బయటికి వస్తున్నారు అన్నట్టు. అంటే అమెరికా నుంచి కొనేటటువంటి దాంట్లో డాలర్లని ఇచ్చేదానికంటే కూడా ట్రాన్స్ఫర్ సిస్టమ్ మీదకి తీసుకొస్తున్నారు అన్నట్టుది. ఇవి అంటే అమెరికాతో కాకుండా మిగతా దేశాలకు సంబంధించిన దాంట్లో డాలర్ నుంచి కాకుండా అప్పులు తీర్చడానికి వేరే విధానాన్ని అవలంబిస్తోంది. ఇది రాబోయేటటువంటి రోజుల్లో మరొక కీలకమైనటువంటి అంశం కాబోతుంది. ఆమె బ్రిటన్కి చెల్లించే దాంట్లో కూడా డాలర్స్లో కాకుండా చెల్లింపులు చేస్తుంది, వాళ్ళకి సంబంధించినటువంటి పౌండ్స్లో చెల్లిస్తోంది. ఇలా క్రమంగా డాలర్ని డిమోరలైజ్ చేసే దిశగా అడుగులు వేస్తోంది అన్నటువంటిది అమెరికా కోపానికి కారణమవుతుంది.